ఇప్పుడు మనం వేదిక్ ఏజ్కి సంబంధించినటువంటి సోర్సెస్ గురించి చూద్దాం. అంటే వైదిక యుగానికి సంబంధించినటువంటి ఆధారాలు. సో సోర్సెస్ ఆఫ్ వేదిక్ ఏజ్. సో సోర్సెస్ అంటే ఆధారాలు అన్నమాట. సో వైదిక యుగానికి సంబంధించినటువంటి ఆధారాలు. సో దీంట్లో మనకి బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి లిటరరీ సోర్సెస్. సో లిటరరీ సోర్సెస్ అంటే సాహిత్య ఆధారాలు లేదా వాగ్మయ ఆధారాలు అంటాం. సో అలాగే ఆర్కియలాజికల్ సోర్సెస్. ఆర్కియలాజికల్ సోర్సెస్. ఇక్కడ మనకి లిటరరీ సోర్సెస్లో వేదాస్ ఉన్నాయి. వేదాస్ అంటే 4 ఉంటాయి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద అండ్ అథర్వవేద. సో ఇక్కడ మనకి వేదాస్లో ప్రధానంగా ఫస్ట్ది మనము ఋగ్వేదాన్ని చూసినట్టయితే సో ఈ 4 వేదాల్లో అన్నిటికంటే ముందు రాయబడ్డది. సో ఇట్ వాజ్ ద ఎర్లియెస్ట్ వేద. ఋగ్వేద వాజ్ ద ఎర్లియెస్ట్ వేద. సో ఇక్కడ వేద అంటే ఏంటి? సో వేద అనేటటువంటి వర్డ్ విద్ అని సాంస్క్రిట్ వర్డ్ నుంచి వచ్చింది. సో విద్ అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్, ఇది సంస్కృత భాష పదం. సో దీని అర్థం ఏంటి? సో విద్ అంటే దీని మీనింగ్ ఏంటంటే టు నో, అంటే తెలుసుకోవడం. విద్య అనేది ఒక సాంస్క్రిట్, దీని యొక్క మీనింగ్. విద్య అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్. విద్ అనేది ఒక సాంస్క్రిట్ వర్డ్. దాని యొక్క మీనింగ్ ఏంటంటే టు నో అని అర్థం. సో ఇక్కడ 4 వేదాస్లో ఎర్లియెస్ట్ వేద అంటే అన్నిటికంటే ముందు రాయబడినటువంటి ఋగ్వేదాలో ఏవైతే కండిషన్స్, అప్పుడు ఉన్నటువంటి ఎకనామిక్ కండిషన్స్, సోషల్ కండిషన్స్ అంటే సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులను చూసినట్టయితే అవన్నీ కూడా 1500 BCE. సో 1500 BCE నుండి సో ఋగ్వేదంలో మెన్షన్ చేసినటువంటి కండిషన్స్, సో సోషల్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1500 BCE అండ్ 1000 BCE మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులు, అప్పటి కండిషన్స్ అన్నమాట. సో ఋగ్వేద అన్నిటికంటే ముందుది. సో దాని తర్వాత సో అంటే ఇక్కడ మనకి ఋగ్వేద అనేది ఎర్లీ వేదిక్ పీరియడ్లో రాయబడింది. సో మిగతా 3 వేదాస్ కూడా లేటర్ వేదిక్ ఎరాలో. సో దీన్ని ఎర్లీ వేదిక్ ఎరా అని మనము తొలి వేద యుగం అని పిలుస్తాం. అందుకే దాన్ని ఋగ్వేదిక్ ఎరా అంటారు. సో ఇక్కడ మనకి మిగిలిన 3 వేదాలు లేటర్ వేదిక్ ఎరాలో అంటే మలి వేద యుగంలో రాయబడ్డాయి అన్నమాట. సో ఇకపోతే ఆర్కియాలజికల్ సోర్సెస్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఆర్కియాలజికల్ సోర్సెస్ మనకి వేదిక రాజు సంబంధించి ఎక్స్కవేషన్స్లో బయలుపడ్డటువంటి అంటే పురాతత్వ తవ్వకాల్లో బయటపడ్డటువంటి వస్తువుల ద్వారా మనం వాటిని అంచనా వేస్తాం. సో ప్రధానంగా ఇవన్నీ కూడా పంజాబ్ రీజియన్లో, అలాగే ఉత్తరప్రదేశ్ రీజియన్లో, సో దాంతోపాటుగా నార్థన్ రాజస్థాన్ రీజియన్లో, దీంతో పాటుగా ఇండస్ అండ్ గగ్గర్ రివర్స్ యొక్క రివర్ వ్యాలీస్లో, సింధు నది అలాగే గగ్గర్ నది లోయల్లో తవ్వకాలు జరిపినప్పుడు సో బయలుపడ్డటువంటి సో వస్తువుల ద్వారా మనం చూస్తాం. సో ఇక్కడ మనకి
బయలుపడ్డటువంటి కల్చర్స్ లేదా వస్తువులన్నీ కూడా సో పోస్ట్ హరప్పన్ చాల్కోలిథిక్ సెటిల్మెంట్స్కి సంబంధించినవి. పోస్ట్ హరప్పన్ చాల్కోలిథిక్ సెటిల్మెంట్స్కి సంబంధించినవి. సో చాల్కోలిథిక్ సెటిల్మెంట్స్ అంటే చాల్కోలిథిక్ ఏజ్ అంటే ఏంటంటే సో మెటల్తో పాటుగా రాయిని, అంటే ఇక లిత్ అంటే రాయి, సో మెటల్తో పాటు రాయిని రెండింటిని కూడా వాడినటువంటి యుగం అది. సో ఈ పోస్ట్ హరప్పన్ చాల్కోలిథిక్ సెటిల్మెంట్స్ ఏమేమి దొరికినాయి ఇక్కడ మనకి? సో ఒకటి లేట్ హరప్పన్ కల్చర్, అలాగే ఓసిపి కల్చర్, బిఆర్డబ్ల్యూ కల్చర్ అండ్ పీజీడబ్ల్యూ కల్చర్. సో ఇక్కడ మనకి ఓసిపి కల్చర్ అన్నప్పుడు సో కల్చర్ అంటే ఏం లేదంటే ఏదైనా తవ్వకాలు జరిపినప్పుడు సో ఒక ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్ జరిపినప్పుడు ఒకే విధమైనటువంటి వంట పాత్రలు ఇతరత్ర వెజల్స్ మనకు చోట కలుస్తాయి. సో ఆ టైప్ ఆఫ్ వస్తువులన్నీ దొరికినంత కలిపి మనం దాన్ని కల్చర్ అని పిలుస్తారు యూజువల్లీ. సో కాబట్టి ఇక్కడ ఓసిపి కల్చర్ అంటే ఓకర్ కలర్డ్ పాటరీ, అంటే ఈ రకమైనటువంటి పాత్రలు దొరికినాయి అన్నమాట, ఓకర్ కలర్డ్ పాటరీ. సో అదేవిధంగా బిఆర్డబ్ల్యూ కల్చర్ అంటే సో బ్లాక్ అండ్ రెడ్ వేర్ కల్చర్, అంటే నలుపు రంగుతో పాటుగా నలుపు ఎరుపు కాంబినేషన్లో ఉన్నటువంటి వస్తువులు దొరికినాయి అన్నమాట. సో అదేవిధంగా మనకి పీజీడబ్ల్యూ కల్చర్ అంటే పెయింటెడ్ గ్రేవేర్ కల్చర్. సో ఇవన్నమాట. సో ఎప్పుడైనా సరే ఒక చోట ఒక ప్రదేశంలో తవ్వకాలు జరిపినప్పుడు ఒక రకమైనటువంటి పాత్రలు దొరికి సో ఇంకో చోట కూడా సో దీంట్లో ఉన్నటువంటి సో అదే రకం పాత్రలు ఇక్కడ కూడా దొరికితే సో దీన్ని యూజువల్గా వీళ్ళు కల్చర్ అని పిలుస్తారు. సో తెలుగులో దీనికి ఉన్నట్టు వర్డ్ సంస్కృతి, సో తెలుగులో దీన్ని సంస్కృతి అని అంటారు. సో ఒకే రకమైనటువంటి పాత్రలు వాడినారంటే సో ఇక్కడికి సిమిలారిటీ ఉంది. సో అందుకే ఆ పాత్రల పేరు పైన ఓసిపి కల్చర్ అంటే ఓకర్డ్ కలర్ పాటరీ కల్చర్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ వేర్ కల్చర్, అలాగే పెయింటెడ్ గ్రేవేర్ కల్చర్ అని చెప్పేసి అక్కడ దొరికినటువంటి ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్లో దొరికినటువంటి పాత్రల పేరు మీదుగా ఆ సంస్కృతికి నామకరణం చేస్తారనమాట, పేరు పెడతారు. సో ఇది మనకి వేదిక్ ఏజ్కి సంబంధించినటువంటి సోర్స్. అంటే మనకి వేదిక్ ఎందుకు పోస్ట్ హరప్పన్ ఎందుకన్నా మనము సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత, సింధులోయ నాగరికత తర్వాత, లేదా హరప్పా సివిలైజేషన్ అంటే సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం హరప్పా సివిలైజేషన్ పిలుస్తాం. సో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా హరప్పన్ సివిలైజేషన్ తర్వాత వచ్చినటువంటి కల్చర్స్ కాబట్టి వీటన్నిటి మనం పోస్ట్ హరప్పన్ కల్చర్స్ అన్నాం. సో ఇవి వేదిక్ ఏజ్, అంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత వేదిక్ ఏజ్ ఉంది కాబట్టి సో ఈ వేదిక్ ఏజ్లో సంబంధించినటువంటి ఈ వేదిక్ ఏజ్కి సంబంధించినటువంటి కల్చర్స్ అన్నమాట. సో ఇటువైపు మనకి లిటరీ సోర్సెస్లో వేదాస్ కనిపించినాయి. సో ఇక్కడ ఆర్కియాలజికల్ సోర్సెస్లో పలు రకాలైనటువంటి వస్తువులు అంటే పురాతత్వ తవ్వకాల్లో సో ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్లో బయలుపడేటువంటి సో మనకి చరిత్రను రాయడానికి అంటే టు రైట్ ద హిస్టరీ, ఈ హిస్టరీ మనం తెలుసుకొని సో వేదిక్ ఏజ్ గురించి హిస్టరీని రాయడానికి మనకు ఈ సోర్సెస్ అనేవి యూజ్ అవుతున్నాయి. థ్యాంక్ యూ.